దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి? దేవుని మాటలు చెప్పుకున్నాం. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, ప్రేమగల ప్రభు, గొప్ప దేవానికి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు. నీ బిడ్డలతో మీరు మాట్లాడుచున్నందుకు వందనములు. మీరే ఆ బిడ్డలను బలపరిచి మహిమ పొందుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మనకి అభివృద్ధి కలగాలంటే ఇతరిత్ర అనుసరిస్తూ ఉంటాం. మనం క్షేమముగా ఉండాలంటే, మేలు కలిగి ఉండాలంటే కొంతమంది ఏం చేస్తారంటే, నామకార్థ క్రైస్తవులు అంతరాలు, మంత్రాలు, గుమ్మడికాయలు కట్టుకుంటారు, అంతరాలు కట్టుకుంటారు, ఏదేదో కట్టుకుంటూ ఉంటారు ఇళ్లకు. దాని వలన అభివృద్ధి రాదు, దాని వలన మేలు కలగదు. మనకు ఎలా కలుగుతుంది అని వాక్యం సెలవిస్తున్నారు. వాక్యము చదివినందువలన, ఆచరించినందువలన అభివృద్ధి నొందుతావు, మేలు కలిగి ఉందువు. ద్వితీయోపదేశకాండము 6:3. వాక్యము చదివినందువలన, ఆచరించినందువలన అభివృద్ధి నొందుతావు, మేలు కలిగి ఉంటావు అని వాక్యం సెలవిస్తుంది.